స్వామివారి దర్శనం బాగా జరిగిందా? చాలా బాగా అయింది. కళ్యాణం ఉండేది, కళ్యాణం చాలా బాగా అయింది. ఏంటి స్వామివారి మహాప్రసాదమైన లడ్డు రుచి చూసారా? రుచి చూసానండి, రుచి బాగున్నాయి ఉంది. ఇట్స్ గుడ్. స్వామివారి మహాప్రసాదమైనటువంటి లడ్డు కల్తీ అయింది అని తెలియగానే మీకు ఏమనిపించింది అసలు? చాలా బాధ అనిపించిందండి. యాక్చువల్లీ కళ్యాణ్ నీరు కూడా వచ్చింది. కళ్ళమ్మటి నీళ్ళు వచ్చినాయి అంటారు. చేయండి దేవుడు వెంకట బాబు వెంకటరమణమూర్తి దగ్గర అలా చేశారు అంటే, దేవుడికి అలా చేశారు అంటే బాధ అనిపిస్తుంది అమ్మా. తెలుగు వాళ్ళు అయ్యాం, నెక్స్ట్ వెంకట భక్తులు మేము చిన్నప్పటి నుంచే మాకు తెలిసిన వాళ్ళు. ఇది బాధ అనిపించింది. చిన్నప్పటి నుంచి వెజ్ తీసుకుంటున్న వాళ్ళ పరిస్థితి ఒక్కసారిగా. మేము బ్రాహ్మణులం, వెజ్ మాండ ఋగ్వేద పండిత కుటుంబం వాళ్ళం. అలాంటి వాళ్ళం మేము వెజ్ వాళ్ళం కదా. అలాంటప్పుడు తెలిసాక ఒక్కమారి బాధ అనిపించింది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? పిఠాపురం అండి. ఎన్నిసార్లు వచ్చారు ఇప్పటిదాకా తిరుమల? ఒక 5 సార్లు. అంటే అప్పటికిప్పటికి ఏమైనా మార్పు వచ్చిందా? మార్పు వచ్చిందండి. ఏమొచ్చే మార్పులు? మనకి ముందు భోజనం దగ్గరైనా వీటి దగ్గరైనా ఇబ్బంది కలిగేది, ఇప్పుడు అది లేదు సార్. అది భోజనం దగ్గర కానీ ఇప్పుడు లడ్డు క్వాలిటీ కానీ లడ్డు ఇప్పుడు అక్కడికి ఇక్కడ 10 సార్లు తిప్పుతుంది లేదండి, ఎక్కడో ఒకసారి తెలుస్తుంది. అక్కడ క్లారిటీగా ఉంటుంది ఏదైనా సరే. అడ్మినిస్ట్రేషన్ మొత్తం బాగుందా? చాలా బాగుందండి. చాలా లడ్డు తీసుకున్నారు మరి? తీసుకున్నాం సార్. పక్క బయట లడ్డు వివాదం జరుగుతోంది. ఇప్పుడు ఆ లడ్డు సంబంధించినటువంటి కల్తీ తాలూకా తెలిసినప్పుడు ఏమనుకున్నాం అసలు? తప్పు కదండి, దేవుడితో పెట్టుకుంటే ఎవడైనా పోతాడండి. లడ్డు ఇప్పుడు టీడీ ఇది కూడా మనకి టీటీడీలో కూడా చాలా బాగుందండి. ప్రతిదీ కూడా లడ్డు ఇప్పుడు క్వాలిటీ మారిందా మరి? ఇప్పుడు సార్ మారింది సార్. బాగుందంట. బాగుంది సార్, తీసుకున్నాం సార్ మేము ఆల్రెడీ. అది శ్రీవారి దగ్గర రాజకీయాలు చేయడం ఎంతవరకు కరెక్ట్? తప్పు సార్. అది దేవుడి దగ్గర ఏ రాజకీయ నాయకుడు ఎవరైనా ఒకటే అండి. కాకపోతే దేవుడి దగ్గర అన్నది రాజకీయం తప్పు, అది చాలా తప్పు. మొత్తానికి ఇప్పుడు లడ్డుకు సంబంధించిన భయాలు అపోహలు అన్ని పోయినట్టేనా? పోయినట్టే సార్. మొత్తంగా అన్నప్రసాదం ఎలా ఉంది క్వాలిటీ? చాలా బాగుంది సార్, చాలా బాగుంది. ఈ గవర్నమెంట్ ఇప్పుడు టీటీడీలో అన్ని సదుపాయాలన్నీ మీకు ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా లేకపోతే బాగుంది సార్? అది ప్రతిదీ సూపర్ సార్. ఏదైనా ఇప్పుడు దర్శనం కూడా మాకు చాలా స్పీడ్ గానే అయింది. మేము ఫ్రీ దర్శనానికి వచ్చి చాలా స్పీడ్ అయింది సార్. టేస్ట్ చేశారు కదా, లడ్డు ఎలా ఉంది? సూపర్. ఇది వరకు అంటే ఇప్పుడు చాలా నాణ్యత ఉంది. ఓకే. ఇది వరకు ఏదో ఫ్యాక్ట్ అదేది అంటున్నారు, దానికి దీనికి కూడా డిఫరెంట్ చాలా ఉంది. అంటే మీరు రుచి చూసారు కదా, అసలు మీకేమనిపించింది? గతంలో లడ్డు బాగుందా, ఇప్పుడు లడ్డు బాగుందా? ఇప్పుడు లడ్డు వచ్చేసి బాగా నెయ్యి బాగా అప్పుడు కనపడుతుంది తేడా. అప్పుడు కొద్దిగా గట్టిగా ఉండే, చేసి ఉండే గట్టిగా ఉండే. ఇప్పుడు మెత్తగా క్వాలిటీ ఉంది. స్మెల్ కూడా బాగా వస్తుంది. చాలా బాగుంది. స్వామివారి మహాప్రసాదమైనటువంటి లడ్డూలో కల్తీ జరిగింది అని తెలియగానే మీకు ఏమనిపించింది? చాలా బాధ కదండి. కొన్ని కోట్ల మంది జనాలంతా దాంట్లోనే మేము డిఫరెన్స్ లో వెళ్ళిపోయినాం ఫస్ట్. తర్వాత ఇప్పుడు వచ్చిన తర్వాత కోలుకున్నాం అనమాట. అంటే ఏంటి, హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి అలాగా? కదా, కరెక్టే కదా, చాలా దెబ్బతిన్నట్టే కదా అండి. అన్ని మతాలు అందరూ ప్రోత్సహిస్తున్నారు, మన మతానికి వచ్చేసరికి చాలా ఘోరం కదా ఇది. ఏంటి ఇది హిందూ ధర్మం మీద అలాగే సనాతన ధర్మం మీద జరిగిన కుట్రగా మనం భావించవచ్చు అంటే ఏం చెప్తారు? భావించవచ్చు కదండి, కుట్రనే కదా ఇది. ఇప్పుడు మనకు వచ్చే సంపాదన మొత్తం అన్ని దేవాలయాలకు, చర్చిలకు, గుడిలకి, మసీదులో పోతున్నప్పుడు మనం గట్టిగా మాట్లాడడానికి ఏముంది? మనం గట్టిగా మాట్లాడాలి కదా. ఈ రోజు మన సమస్య వచ్చింది, మన హిందువులు మొత్తం ఏకం కావాలి. ఏకం అయితేనే కదా ఇప్పుడు సమస్య తెగింది. ఈ రోజు మనకు రాష్ట్రపతి దాకా వెళ్ళింది కాబట్టి లడ్డు సైజు కూడా ఇది వరకు చాలా చిన్నగా ఉండే, ఇప్పుడు పెద్దగా. స్వామివారి దర్శనం బాగా జరిగిందా సార్? బాగానే జరిగిందండి. లడ్డు ఎలా ఉంది సార్ రుచి? లడ్డు ఇప్పుడు చాలా బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడే చేస్తూ కొన్నాను నేను, ఒక 10 లడ్డూలు తీసుకున్నా. చాలా బాగుంది. గతంలో తిరుమలకి ఎప్పుడు వచ్చారు? అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది సార్ లడ్డు? గతంలోనంటే నేను ఒక 2 years బ్యాక్ వచ్చానండి. అప్పుడు ఇప్పటికి ఏంటంటే కొంచెం టేస్ట్ బాగా ఉంది. ఓకే. అంటే టేస్ట్ లో మార్పు ఉందా అప్పటికి ఇప్పటికి? ఎస్ మార్పు ఉంది. తర్వాత చాలా స్మూత్ గా ఉంది లడ్డు. ఇప్పుడు ఎస్. స్వామివారి లడ్డు తిన్నారు, ఎలా ఉంది లడ్డు? బాగుంది. బాగుందా? బాగుంది. దర్శనం బాగా అయిందా? బాగైందన్న. లడ్డు తిన్నావా? తిన్నా అన్న. ఎలా ఉంది? బాగుందన్న. స్వామివారి దర్శనం బాగా జరిగిందా? బాగానే జరిగింది. ఇక్కడ ప్రభుత్వ ఏర్పాట్లు కానీ తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు బాగున్నాయి. అన్ని బాగున్నాయి. స్వామివారి మహాప్రసాదమైన లడ్డు రుచి చూసారా? ఇప్పుడు బాగుంది, ఒకప్పుడు బాగాలేదు. అసలు స్వామివారి మహాప్రసాదమైన లడ్డూలో కల్తీ జరిగిందని వినగానే మీకు ఏమనిపించింది? చాలా బాధ అనిపించింది. కోట్లాది మంది తింటున్నారు ప్రసాదం కనుక మంచిగా ఉండాలి కదా. అవును. సో ఇప్పుడైతే బాగుందా? ఇప్పుడు ఓకే. అన్న ప్రసాదం అన్ని బాగున్నాయి. అన్ని బాగున్నాయి. స్వామివారి మహాప్రసాదమైన లడ్డు మీరు రుచి చూసారా? బాగానే ఉంది. బాగుందా? బాగుందండి. శ్రీవారి మహాప్రసాదమైనటువంటి లడ్డూలో కల్తీ జరిగింది అనగానే మీకు ఏమనిపించింది? బాధ అనిపించిందండి. ప్రసాదం లాగా చేయాలి కానీ ఈ కల్తీలు అయితే బాగుండవండి. స్వామివారి దర్శనం అయిపోయిందా సార్? అయ్యింది సార్. ఎలా జరిగింది సార్? బాగా జరిగింది సార్. మీరు లడ్డు తీసుకున్నారు కదా, టేస్ట్ చేశారా? ఎలా ఉంది టేస్ట్? సూపర్ గా ఉంది. ఇప్పుడు సూపర్. అంటే నందిని డైరీకి సంబంధించినటువంటి నెయ్యిని వాడుతున్నాయి. ఇంకా వస్తా ఉంది కేఎంఎఫ్ ఇంకా ఘీ. వీఆర్ వెరీ హ్యాపీ కర్ణాటక పీపుల్ అండ్ సర్వింగ్ గుడ్ క్వాలిటీ ఆల్సో. వీఆర్ హ్యాపీ. దర్శనం బాగా జరిగిందా? దర్శనం బాగా జరిగింది. ఏంటి ఇక్కడ ప్రభుత్వ ఏర్పాట్లు అన్ని బాగున్నాయా? బాగున్నాయి. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలోనే చాలా బాగున్నాయి.
ఏంటి గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వంలో ఎటువంటి మార్పులు ఉన్నాయి? గత ప్రభుత్వంలో దర్శనానికి వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడ్డాం మేము. కాలినడకతో కానీ దర్శనంలో కానీ సదుపాయాలు కానీ అంత బాగలేవు. ఈ ఇయర్ లో నేను కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సార్లు వచ్చా దర్శనం. లడ్డులో అసలు క్వాలిటీ కూడా చాలా చేంజ్ అయిపోయింది. లడ్డు రుచిలో ఏదైనా మార్పు ఉందా? 100% మార్పు ఉంది. అంటే స్వామివారి మహాప్రసాదమైన లడ్డూలో కల్తీ జరిగింది అని వినగానే ఏమనిపించింది? కల్తీ జరిగింది అనగానే మనకు చాలా దారుణంగా అనిపించింది. ఇప్పుడు మాత్రం అది చంద్రబాబు గారు చర్యలు తీసుకొని ఇక చేంజ్ చేశారు కాబట్టి ఇప్పుడు నందిని సప్లై అవుతుంది కాబట్టి చాలా బాగుంది. లడ్డు బాగుందా? లడ్డు బాగుంది. ప్రజెంట్ దర్శనాలు కూడా మంచిగా అవుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ? పర్లేదు, మంచిగానే ఉంది. చాలా ఏంటి స్వామివారి మహాప్రసాదమైన లడ్డూలో కల్తీ జరిగిందని తెలియగానే మీకు ఏమనిపించింది? బాధ అనిపించింది. ఇళ్ళకాడ దీపారాధన కూడా చేసాం. వెంకటేశ్వర స్వామి పూజ చేసి మళ్ళీ బయట గడపట్లో దీపారాధన చేసాము. బాగానే ఉంది, ఇక్కడ అంతా బాగానే ఉంది. ఈ ప్రభుత్వం బాగుంది, చంద్రబాబు ప్రభుత్వం బాగుంది. ప్రభుత్వ ఏర్పాట్లు అయితే బాగున్నాయా? అన్న ప్రసాదాలు అన్ని బాగున్నాయా? బాగున్నాయి, అన్ని బాగానే ఉన్నాయి. స్వామివారి మహాప్రసాదం లడ్డు ఎలా ఉంది? చాలా బాగుంది. గతంలో ఇక్కడికి ఎప్పుడు వచ్చారు? 1 year బ్యాక్ వచ్చారు. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు మీద ఇప్పుడు ఇంప్రూవ్ అయింది, బాగుంది. ఏంటి ప్రభుత్వ ఏర్పాట్లు బాగానే ఉన్నాయి ఇక్కడ? బాగానే ఉన్నాయి. అంటే స్వామివారి మహాప్రసాదమైనటువంటి లడ్డూలో కల్తీ జరిగింది అని తెలియగానే ఏమనిపించింది? చాలా డిసప్పాయింట్మెంట్ ఫీల్ అయ్యాం, చాలా బాధపడ్డాం. స్వామివారి మహాప్రసాదమైన లడ్డు రుచి చూసారు కదా, ఎలా ఉంది? బాగుంది. గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ముందు గట్టిగా ఉంటానండి కొంచెం, ఇప్పుడు కొంచెం బాగానే ఉంది. ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఆడ ఫ్రీగా ఇచ్చిన లడ్డు కూడా ముందు టేస్ట్ ఉండదు, ఎండిపోయినట్టు ఉంటది. ఇప్పుడు చాలా బాగుంది. ఇప్పుడు లడ్డు తిన్నారు కదా, ఎలా ఉంది ఈ లడ్డు? చాలా బాగుంది. గతంలో ఎలా ఉండేది లడ్డు, ఇప్పుడు ఎలా ఉంది? ముందు కన్నా ఇప్పుడు బాగుండదు, ఫ్రెష్ గా ఉండదు. ముందు గట్టిగా ఉంటుంది, ఇప్పుడు కొంచెం ఫ్రెష్ గా ఉండదు. స్వామివారి మహాప్రసాదమైన లడ్డు ఎలా ఉంది? లడ్డు చాలా బాగుంది. మేము ఇప్పుడు ఉండే ప్రసాదం చాలా బాగుంది. బట్ ఇప్పుడు చాలా లడ్లు, నేను కూడా ఒక 30 లడ్లు కొనుక్కొని వెళ్తున్నాను. దీనికి ముందు కొంచెం డ్రైగా ఉండేది. మేము ఇద్దరు వచ్చాము దీనికి ముందు, ఒక 6 months ముందు వచ్చినప్పుడు లడ్లు ఒక ఉన్నాము. దాంట్లో ఒక లడ్లు బాగలేదు, మాకు నచ్చలేదు. ఇప్పుడు చాలా టేస్ట్ డిఫరెన్స్ ఉంది. నేతి స్మెల్ ఎలా వస్తుంది? స్మెల్ అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు చాలా బాగుంది తినేదానికి. ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగుంది. అట్లా మేము అట్లా ఫ్రీ దర్శనంలో పోయి వచ్చాము. ఇప్పుడు చాలా ఎంజాయ్ ద థింగ్. దర్శనం చాలా బాగుంది. స్వామివారి దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వస్తువులన్నీ బాగున్నాయా? బాగున్నాయి. స్వామివారి లడ్డు ప్రసాదం ఎలా ఉంది? టేస్ట్ బాగుంది. స్వామివారి మహాప్రసాదమైన లడ్డు గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు గతం వచ్చి చిన్నది కదా ఉంది, పెద్దది లేవు. ఆ పొద్దు వాళ్ళు చేసిన ఇది దేవుడికి అని తెలుసు. ఇప్పుడు ఈయన నాయుడు గారు చేసే పద్ధతి బాగుంది. ఓకే, ఏంటి అన్న ప్రసాదాలు అలాగే ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి వస్తువులు అన్ని బాగున్నాయా? అన్ని బాగున్నాయి. ఆయన ఇప్పుడు చేసిన బాగానే ఉంది. స్వామివారి దర్శనం అయిందా? ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది. దర్శనం కూడా చాలా బాగానే అవుతుంది. స్వామివారి మహాప్రసాదమైన లడ్డు రుచి చూసారు కదా, ఎలా ఉంది? బాగుంది. ముందుకి ఇప్పటికి బయటకి ఎంత బాగా స్మెల్ వస్తుంది. అప్పుడే అనుకున్నాం మేము, బాగా వాసన వస్తుంది అనేసి. బాగుంది, చాలా బాగుంది. స్వామివారి అన్న ప్రసాదాలు మీరు తిన్నారా, ఎలా ఉన్నాయి? తిన్నారు, బాగానే ఏంటమ్మా అసలు స్వామివారి మహాప్రసాదమైన లడ్డు కల్తీ అయింది అని తెలియగానే అసలు ఏమనిపించింది మీకు? బాధేసింది. అది ఇన్నాళ్ళు మనకు తెలియలేదు కదా అనేసి బాధేసింది. ఇప్పుడుకి దానికి చాలా డిఫరెంట్ అనిపించింది. అప్పుడు తినిండే దానికి ఇప్పుడుకి చాలా డిఫరెంట్ అనిపించింది. పుట్టినప్పటి నుంచి చాలా మంది వెజిటేరియన్స్ గా ఉంటారు, వాళ్ళు మాంసాహారాలు తీసుకోరు. మహాప్రసాదమైన లడ్డూలో జంతువుల కలేబరాల నుంచి తీసిన నూనెని దీంట్లో వాడారు అని తెలియగానే ఏమనిపించింది అసలు మీకు? మేము పాపం పని కదా అని అనేసి మాకు చాలా బాధేసింది. స్వామివారి మహాప్రసాదమైన లడ్డు టేస్ట్ ఎలా ఉంది? టేస్ట్ సూపర్ గా ఉంది. ఓకే, గతంలో ఎలా ఉండేది తాత? బాగా ఎంత టేస్ట్ లేదు. ఓకే, లేదు.